నిరుపేదల సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల ఎంపిక జరిగినా తాళాలు మాత్రం చేతికందలేదు. మామిడి తోరణాలు కట్టుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పాలు పొంగిందామనుకున్నా అది జరగలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటనతో లబ్ధిదారుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 8,566 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 7,811 ఇళ్లకు టెండర్లు పూర్తి కాగా 5,440 ఇళ్లు పూర్తయ్యాయి. 491 నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉండగా పిల్లర్ల స్టేజ్లో 851 ఉన్నాయి. మరో 1,784 ప్రారంభానికే నోచుకోలేదు. ఇవన్నీ పూర్తి చేయాలంటే 100 కోట్లకు పైగా నిధులు అవసరమని అంచనా వేస్తున్నారు. మహబూబ్ నగర్తో పాటు దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లో నిర్మాణాలు పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో పిచ్చి మొక్కలు మొలిచి భూత్ బంగ్లాల్లా మారాయి. లక్కీ డిప్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయింపులు చేసినప్పటికీ వారికి ఇంకా తాళాలివ్వలేదు. మరోపక్క పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అనర్హులు పొందారని పలువురు కోర్టు మెట్లెక్కారు. తాజాగా గతంలో నిర్మాణాలు చేపట్టి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి పొంగులేటి చెప్పడంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇంకా కొంత కరెంటుకు సంబంధించినటువంటి పని పెండింగ్లో ఉంది, డ్రైనేజీ పని పెండింగ్లో ఉంది, కింద కాలువలకు సంబంధించినటువంటి పని పెండింగ్లో ఉంది. పెండింగ్ ఉన్నటువంటి పనికి సంబంధించింది కూడా ఎవరి ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు అమౌంట్ ఇస్తే వాళ్ళే ఆ పని పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పని కూడా కలెక్టర్ని కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ ఇండ్లను పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి తక్షణమే ఎంపిక అయినటువంటి లబ్ధిదారులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటు మహబూబ్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు అక్రమాలకు కేరాఫ్గా మారింది. దివిటిపల్లి, వీరన్నపేట, క్రిస్టియన్పల్లి, మౌలాలిగుట్ట వద్ద కట్టిన ఇళ్లు లబ్ధిదారులకు ఇచ్చారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కేటాయింపు వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించారు. ఇందులో ఆరోపణలు నిజమేనని తేలింది. కొన్ని చోట్ల ప్రధాన రహదారికి పక్కనే లేఅవుట్స్ వేయడంతో డబుల్ బెడ్రూమ్ల కోసం పోటీ పడ్డారు. కొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక చేశారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఇలాంటి వ్యవహారాలపై ఫిర్యాదులు రావడంతో అన్నింటిపై ఎంక్వైరీ సాగుతోంది. అక్రమాలపై చర్యలు తీసుకుని అర్హులకు ఇళ్ల పంపిణీ చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.